హాయ్ అండి. కమలా ఎస్ఆర్ఎస్. చాలా వరకు చాలామందికి తెలియదు ఏంటంటే పిల్లలు పెద్ద పిల్ల అయితే ఏం కావాలి, ఎలా చేస్తారు అని చాలా వరకు తెలీదు. అంటే నాకు కూడా తెలీదు. అందుకోసమనే నేను ఈ వీడియో తీసాను అనమాట. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అని చెప్పి. అయితే దీనికి ఏమేం కావాలి అంటే చేప తీసుకోవాలండి. అదే మెయిన్ అనమాట. చేప తీసుకోవాలి. చేప కింద వేయడానికి ధాన్యం తీసుకుంటారు. ధాన్యం ఒక 2 కిలోస్ తీసుకుంటారు. ఇంకా పసుపు చేపకి రాయడానికి ప్లస్ పాపకి రాయడానికి కూడా పసుపు తీసుకుంటారు. కుంకుమ వచ్చిన ముత్తైదులు పెట్టడానికి కుంకుమ గంధం తీసుకుంటారు. అలాగే మనం కూర్చోబెట్టడానికి ఎన్ని రోజులు అనేది అది మన ఆచారం బట్టి ఉంటుందన్నమాట. ఇంకా తాంబూలం పోసి అది ఆకు చెక్క అరటిపళ్ళు ఇంకా అటుకులు బెల్లం కలిపేసి అది కూడా వేస్తారు. ఇంకా మనకి ఏదైనా కలిగింది గిఫ్ట్స్ కావాలంటే గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు, లేదా బ్లౌజ్ పీస్ కావాలంటే బ్లౌజ్ పీస్ పెట్టుకుంటారు. అంటే బ్లౌజ్ పీస్ నార్మల్గానే ఒక ఐదుగురికి కానీ లేదా ముగ్గురికి కానీ ముత్తైదులకి ఇచ్చుకోవాలన్నమాట. అలా ఇచ్చుకుంటారు స్టార్టింగ్. ఇంకా కొబ్బరి బొండాలు కూడా. కొబ్బరి బొండం దేనికంటే పాపకే తాంబూలం ఇచ్చి కూర్చోబెడతారు. ఆ కొబ్బరి బొండంతో అరటిపళ్ళు కొబ్బరి బొండం ఆకు చెక్క ఇచ్చి పాపను కూర్చోబెడతారు చేప మీద. అది ప్రాసెస్ అనమాట. అందుకని ఇంకా ముత్తైదులకు కూడా ఒక 5గురికో 3గురికో కొబ్బరి బొండాలు కూడా ఇస్తారు దాంతోపాటు. ఇదండి. ఇంక మిగతాది ఏంటి చేస్తారనేది ఈ వీడియోలో మీరు చూసి తెలుసుకోండి. అలాగే మేనత్తులు ఉంటే మేనత్తులే పిల్లలు రెడీ చేసి చూడండి రెడీ చేస్తున్నారు. ఇలాగా చక్కగా రెడీ చేస్తారు. రెడీ చేసి వాళ్ళే అన్నీ చూసుకుంటారు. ఇలా నాకైతే ఏం పని లేకపోయింది. అంత మా వదిలిలో చేసేసారు చక్కగా. మొత్తం పనంతా పుస్తకాలు చేయడం అన్నీ వాళ్ళే. ఇంకా నాకు ఇక్కడ ఏం లేదు, చూస్తూ ఉండడం తప్ప. నాకైతే మా ఊళ్ళు ఉన్నారు చాలు, చక్కగా వాళ్ళే అంతా చేసేసారు. ఇదేనండి చేయడం. ఇలా ఇవే ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సినవి చాలా వరకు చాలామందికి తెలియక అలా కూర్చోబెట్టినప్పుడు కూడా ఇది ఉంటుంది. ముందు చేప మీద చక్కగా చేప తీసి కింద ఒక తడిగుడ్డు పెట్టి ఒక ముద్దు పెట్టి తర్వాత చేప వేస్తారు. చేప వేసి దానికి ఇలా తీసి ఇలాగ పసుపు దానికి పెట్టి ఆ తర్వాత పాపను అనేది తాంబూలం వేసి పాపను కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత 5గురు కూర్చోబెట్టుకుంటుంది. 4 లేదా 5గురు కూర్చోబెడతారు కలిపి. లాస్ట్లో మనం తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత అంతా అయిన తర్వాత ధాన్యం అనేది అప్పుడు వేస్తారనమాట. క్లైమాక్స్లో అది వేసిన తర్వాత హారతి ఇవ్వడం, పాపకి హారతి ఇవ్వడం. ఇంకా వదినలు కాబట్టి ఏదైనా ఇవ్వాలనుకుంటే హారతికి బేటా ఇస్తారు కదా, అలాగే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, బెల్ కొట్టడం మర్చిపోకండి. బెల్ కొడితే నాకు ఏమైనా కొత్త వీడియోస్ అనేది మీకు వస్తుంది. అది కొత్తది యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మొత్తం వీడియో అంతా ఫుల్గా చూస్తే మీకు ఏంటనేది మీకు అర్థమవుతుంది, ఎలా చేయాలి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్.
Oh